కానీ వాడే చావడానికి తొందరపడి చచ్చిపోయాడు. వాడంటే ప్రాణం ఉన్న ఇది మాత్రం చావకుండా మన చేతుల్లో ఇంకా బ్రతికే ఉంది. చంపడానికి ముహూర్తం చూడాలా ఏమి? ఈ దినమే దాన్ని ఆది దగ్గరికి పంపిద్దుమా? నీకేం కానివ్వను. నా ప్రాణం అట్టేసైనా సరే నేను కాపాడుకుంటాను. పంతులు, నువ్వు చూసింది ఇప్పుడే ఇక్కడే మర్చిపోవాలి. అది ఇక్కడ ఉందన్న విషయం బయట ఎవరికైనా నువ్వు చెప్పినట్లు నాకు తెలిసిందా? నా సంగతి నీకు తెలుసు కదా. నీ చావుకి ముహూర్తం పెట్టించడానికి మరొక పంతుల్ని పిలిపించాల్సి వస్తుంది. అమ్మా, నేనెవరికో చెప్పటం కాదు. నేను నా కలలో కూడా కలవరించను. నన్ను నమ్మండి. మాట తప్పితే చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అమ్మమ్మ, ఆ పరిస్థితి తెచ్చుకుంటానా అమ్మా? తెచ్చుకోకపోతే మంచిది. వెళ్ళు. ఉంటానమ్మా. బ్రతుకు జీవుడా. ఏమైనా జాడ తెలిసినదా సూర్య? లేదత్తా, అంతా చూశాను. శివాని ఎక్కడ కనిపించలేదు. నేను కూడా ఆ పక్కనంతా గాలించొచ్చినాను సూర్య. యాడ కనబడలా. ఎక్కడ దాచిపెట్టిందో అర్థం కావట్లేదు. యాడ దాచిపెట్టినా శివానిని కాపాడాలి సూర్య. అత్త, ఆది నా చేయి పట్టుకుని వెళ్ళిపోతూ తన చేతిలో నా చేయి వేయించుకుని మాట తీసుకున్నాడు. ఆదిని కాపాడుకోలేకపోయాను. కనీసం ఆదికిచ్చిన మాటనైనా కాపాడుకోవాలి. ఈ పొద్దు వెతికింది చాలు. చీకటి పడతా ఉండాది. రేపు ఉదయాన్నే వచ్చి శాంభవి అంతు చూద్దాం. చీకటి పడితే ఏమైందత్త? ఈ రోజే ఆ శాంభవి అంతు తేల్చేద్దాం. తొందరపడమాకు. ఇంటికాడ వైశ్య ఎదురు చూస్తా ఉంటాది. ఆలస్యం అయ్యే కొద్దీ కంగారు పడతా ఉంటాది. ఓ శాంభవి తల నరికి శివానిని కాపాడుకోవాలని నాకు ఉండాది. కాని అయినోళ్ల భయానికి అడుగు వెనక్కి వేయాల్సి వస్తోంది. మీరిక్కడుండారమ్మా, మీకోసం వెతుకుతా ఉన్నాను. ఏవైనా సాంబి? పెద్దమ్మకు బీపీ వచ్చి పడిపోయినదమ్మా. అట్నా? డాక్టర్ను పిలిచినావా? పిలిచినానమ్మా. డాక్టర్ వచ్చిపోయి ఉండాడు. సాంబి, ఇప్పుడు అత్తయ్యకి ఎలా ఉంది? బానే ఉండాది, కానీ తోడుగా అమ్ముంటే పెద్దమ్మకు కాస్త ధైర్యంగా ఉంటుంది. తొందరగా రండమ్మా. సరే పద. సాంబి, అమ్మా, సూర్య నేను ఇంటికి పోతాం గాని నువ్వా సాంబవి ఇంటికాడికి పోయి ఆడ ఏం జరుగుతా ఉండాదో, పరిస్థితులు ఎట్టా ఉండాయో చూసిరాపో. అట్టగేనమ్మా. పద సూర్య.
అయ్యో నా మతి మండ. శర్వాణి గారు పెళ్లి చేసుకుంటుంటే ఆ విషయం తీసుకెళ్ళి నేను శాంభవి గారికి చెప్పడం ఏమిటి, ఆ శాంభవి గారు నాకు వార్నింగ్ ఇవ్వటం ఏమిటి? ఈ పెళ్లి మళ్ళీ నా చావుకే వచ్చినట్టుంది. పంతులు గారు ఆ అన్నీ వచ్చాయా లేకపోతే ఏమైనా తగ్గాయా? అయ్యా, మీ దయ వల్ల అన్నీ వచ్చాయి. ఇప్పటికీ ప్రశ్న 100 సార్లు అడిగావు. ఇదిగో దయచేసి నువ్వు కంగారు పడొద్దు, నన్ను కంగారు పెట్టొద్దు. అలాగేనండి. ఊళ్ళో వేరే పంతులే దొరుకున్నట్టు వీళ్ళకి నేనే దొరుకుతానేమిటో నా శ్రాద్ధం పెట్టడానికి. అయ్యా తమరేదో అంటున్నారు, నాకు కాస్త చెవుడు కొంచెం గట్టిగా చెప్తే. ఆహా, గట్టిగా చెప్తే మాత్రం నీ చెవులో పడిపోతుందా ఏమిటి? నా పిండాకుడు నా శ్రాద్ధం అంటున్నాను. ఇది వినిపించింది. ఇది మాత్రం వినపడుతుంది. అయినా ముహూర్తానికి టైం అవుతుంది, వీళ్ళు ఇంకా రాలేదేమిటి? అయ్యా నాకు కాస్త చెవుడు కొంచెం గట్టిగా చెప్తే. ఏది వినపడాలో అది మాత్రం వినపడదు. అనవసరమైన విషయాలన్నీ కావాలి. పనికి మాలిన వెధవ అని. అమ్మయ్య వచ్చారు. వీళ్ళ ముందు ఒంట్లో వణుకు, కంట్లో బెరుకు తెలియకుండా మేనేజ్ చేయాలి. అయ్యా నమస్కారం. అమ్మా నమస్కారం. రండి రండి. అన్ని సిద్ధం చేసి మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి రండి, కూర్చోండి. అయ్యా మీరు ఇలా కూర్చోండి. అమ్మా మీరు అలా కూర్చోండి. అయ్యయ్యో పంతులు గారు ఏమైంది? ఏమి లేదండి, నిన్నటి నుంచి గట్టేదో మెట్టేదో అర్థం కావటం లేదు. అయ్యో మీ ఒంట్లో బాగోలేదా ఏంటండి? అలాంటిదేమీ లేదమ్మా, మీరు కూర్చోండి. గౌరీ పూజ ప్రారంభిద్దాం. కూర్చోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే అయ్యా, తమరు ఏదో అంటున్నారు. అయ్యా తమని నోరు మూసుకోమంటున్నాను. పనికి మాలిన వేధవ అని. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలదేవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే యస్సు వరాభ్యాం యా దేవి సర్వమంగళ కించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య సర్వవ్యాప్తి నారాయణ స్థితః. పసుపు ఎక్కడరా పనికి మాలిన వెధవ? అయ్యా తమరు ఏదో అంటున్నారు, నాకు కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. నీ పిండా కూడా అంటున్నాను. పసుపు ఎక్కడా అంటున్నాను. పసుపు ఎదురుగానే ఉంది పంతులు గారు. కొత్తగా పెళ్లి జరిపిస్తున్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? ఏమైంది పంతులు గారు? అయ్యా నా బాధలేవో నాకుంటాయి. నే మనిషిని తడబడినా మంత్రం మాత్రం తడబడదు సుమండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర శాగ్నిశ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అక్షంతలు అందరికీ ఇచ్చి తగలడు. అందరికీ ఓ. అయ్యా మాంగళ్య ధారణ గావించండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్థో శతమానం భవతి శతాయు పురుష
పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, నూతన వధూవరులిద్దరు కూడాను దండలు మార్చుకోండి. రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. హా, అమ్మయ్యా, ఇప్పటికి పెళ్ళైతే జరిపించాను. తర్వాత నా పరిస్థితి ఏమిటో ఆవిడికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమిటో. నా కర్మ, నా కర్మని. థ్యాంక్ యూ. ఏమిటి తల్లి, ఏమిటమ్మా? ఏంటి పంతులు గారు అంత కంగారు పడుతున్నారు? అదేమి లేదు తల్లి, అదేమీ లేదు. ఇంతకీ మమ్మీ డాడీలకి మ్యారేజ్ అయిపోయినట్టే కదా? ఆహా, భేషుగ్గా అయిపోయినట్టే. yes ఏంట్రా శ్రీ, ఎందుకంత ఆనందం? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ పెళ్లి ఆల్బమ్ చూపిస్తే అందులో తను లేదు. ఏంటి అంటే నన్ను తీసుకెళ్ళలేదు అంది. కానీ మా మమ్మీ డాడీ మ్యారేజ్ ఆల్బమ్ లో నేనుంటాను కదా. అది చూపించి మా ఫ్రెండ్ ని సర్ప్రైజ్ చేస్తాను. అంకుల్ ప్లీజ్ మమ్మల్ని ఫోటో తీయండి. షూర్ తల్లి, కమ్. ఏమక్కా ఇంత మాదిరి టెన్షన్ పడతా ఉండావు? అదేదో మాకు చెప్పినా మేము చేస్తాము. ఎన్నా వల్లి? అవును, అక్క కోసం ఏమైనా చేస్తాము. వదినలేని లోటు బాగా కనిపిస్తోంది. ఆ నీలాంబరి వాళ్లకు భయపడి అనవసరంగా అండర్ గ్రౌండ్కి వెళ్ళింది గాని ఇదే టైంలో వదినుండుంటేనా ఆ భాస్కర్ శర్వాణిల పని పట్టేవాళ్ళం. ఆడడా, ఆమె లేకపోయినా ఏమి, మేముండాం కదా. అవును, వదిన ఉండినా ఒకటిదా. మేమిద్దరం ఉండాము, ఏం సేవలను మేము చేస్తాము. ఆమా నువ్వు కూర్చో అక్క, నువ్వు కూర్చో, నేను చెప్తాను. ఒక్కరుగా అమ్మా, ఎప్పుడు అదే ఆలోచించినా మనసు పాడవును. మనసుకి నెమ్మదిగా ఉండినా మంచి మంచి ఆలోచనలు వచ్చును. ఒక్కసారి ఈ పాట చూడు, ఒక మంచి ప్లాన్ చెప్తాను. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. అక్క, కడుపుతో ఉండిన శివాని ఎట్లయినా మన చేతిలో సచ్చిపొడుస్తాది. ఈ పాటలో ఉన్న మాదిరి శివానికి సీమంతం చేసిన ఆఖరి కోరిక తీర్చిన మాదిరి ఉంటాది. మనకి సంపిన పాపం లేకుండా పుణ్యం వస్తాది. ఆమా
ఎస్, సీమంతం చెయ్యాలి. నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటానని మనల్ని నమ్మించి మోసం చేసి వాణ్ణి ఎందుకు పనికి రాకుండా చేసిన దీని సీమంతం ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నమస్తే మేడం. చెప్పండి మేడం. నమస్తే రాకేష్. ఒక ముఖ్యమైన మనిషికి సీమంతం చెయ్యాలి. పసుపు, కుంకుమ, పట్టుచీర, గాజులు, పూలు, పండ్లు అన్నీ నా స్థాయికి తగ్గట్టే ఏర్పాటు చేయండి. అలాగే మేడం. ఆలస్యం చెయ్యొద్దు, వెంటనే ఏర్పాటు చేయండి. తంగువేలు చూస్తివా మా అక్క మనసు ఎంత పెరియ మనసు. ఆమా, అక్క నువ్వు నిండా మంచిదానివి. లేదన్నా మనకి ద్రోహం చేసిన పొన్నుకి అంత ఘనంగా సీమంతానికి ఏర్పాటు చేస్తువా? సీమంతం తర్వాత ముందు తమ్ముణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బాయ్స్, ఎస్ మేడం. తమ్ముణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే మేడం. వెన్నెలా, వెన్నెలా ఎక్కడున్నావు? ఇప్పుడు వెంటనే నువ్వు నా దగ్గరికి రాకపోతే నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా. వెన్నెలా, వైషు, పొద్దున్నే అలా చిరాకు పడతావేంది? పెట్టింది తినకుండా నాకు అది కావాలి ఇది కావాలంటూ గొడవ చేస్తుంది. కనీసం పాలు కూడా తాకుండా ఇటో వెళ్ళిపోయింది. పాపకి నచ్చిందేదో పెట్టచ్చుగా, అయిపోతుంది. ఇప్పటి నుంచి వాళ్ళ ఇష్టాలకు అలవాటు చేస్తే రేపు మన ఇష్టాలను గౌరవిస్తారా? ఎవరిష్టానికి వారిని వదిలేబట్టే ఈ ఇంటికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. వైషు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతోంది. ఇక్కడెవరో ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు, ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తున్నావు. సూర్య, తన భయం తనది. సీమ గాలి తగిలి చాన్నాళ్లయింది కదా, అందుకే సీమ లెక్కలు మర్చిపోయి ఉండాది. మనమిట్ట మాట్లాడుతూ కూర్చుంటే పనులు జరగవు. పోదాం పద సూర్య. సూర్య, ఎంత ఉదయాన్నే బయలుదేరారంటే మళ్ళీ ఆ సాంబు కోసమేనా? అవును వైషు, శివాని ఎక్కడుందో తెలుసుకోవాలి. నిన్నంతా ఎంత వెతికినా దొరకలేదు. ఈరోజు ఆ శాంభవిని పట్టుకుని శివాని ఎక్కడుందో తెలుసుకుని మన ఇంటికి తీసుకురావాలి. సూర్య, పిన్ని, సూర్య ఎలాగో నా మాట వినడు. కనీసం నువ్వైనా నా బాధను అర్థం చేసుకో ప్లీజ్. పోయిన వాళ్ళు ఎలాగో పోయారు, ఉన్న వాళ్ళనైనా మిగిలినివ్వండి. మీ పగలకి ఇంట్లో మనుషులు తగ్గిపోతున్నారు, గోడల మీద ఫోటోలు పెరిగిపోతున్నాయి. అది చనిపోవడంతో ఈ ఇంటికి వారసత్వమే లేకుండా పోయింది. అమ్మా నాన్న బతికున్న సవాళ్ళలా తయారయ్యారు. చాలు పిన్ని, పోగొట్టుకున్నది చాలు. ఇక ఈ పగలు ఈ పంతాలు ఆపేయండి. పోయినోళ్లు పోయారని వదిలేయటానికి ఇంకా సాంబవి చేతిలో ఒక ప్రాణం ఉండాది. ఆ ప్రాణం కడుపులో ఇంకో ప్రాణం ఉండాది. తనని కాపాడాలని ఆది ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకని వదిలేద్దామా? ఆ శాంభవికి భయపడి శివానిని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని వదిలేద్దామా? అది కాదు సూర్య. మాటిచ్చాను వైషు, మాటిచ్చాను. ప్రాణం పోయినా నేను మాట తప్పను. ఈ విషయంలో నన్నెవ్వరూ ఆపలేరు. చావైనా బతుకైనా పగోళ్ళని పడగొట్టాలా, అయినోళ్ళని కాపాడుకోవాలా. అది అది సీమ లెక్క. తరాలు మారినా ఈ సీమలో లెక్కలు మారవు. పద సూర్య.
పిన్ని సూర్య ఏంటమ్మా? మీ పెళ్ళికి నేనే పెళ్లి పెద్ద అన్నారు కదా, అందుకే మిమ్మల్ని ట్రెడిషనల్ గా లోపలికి ఇన్వైట్ చేయాలి కదా. ట్రెడిషనల్ గా అంటే ఏంటమ్మా? చాలా మూవీస్ లో చూశాను కదా, ఇప్పుడు రెడ్ వాటర్ తో దిష్టి తీస్తారు. ఇదిగో తీసుకొచ్చారు, దిష్టి తీయండి. ఇప్పుడు ఆ నీళ్ళని తీసుకెళ్ళి బయట పడేయండి. ఇప్పుడు లోపలికి రావాలి. కొత్త జంట కుడికాలు ముందు పెట్టి రావాలి. ఆగండి ఆగండి ఆగండి. సూర్య, ఒక్కడిని ఇడిచిపెట్టద్దు. ఈ పొద్దు దీని ఇల్లు శ్మశానం కావాలా? ఒక్కడిని ఎడవద్దు. సాంబవి సాంబవి